ఎక్స్క్యూజ్ మీ, విడాకులు కావాలని ముందు కోరుకుంది మీరు. ఆస్తి కోసం అఖిల్ని హారికని విడగొట్టాలి అనుకున్నది మీరు. మాకంటే ముందు మీ కూతుర్ని ఇంట్లో నుంచి గెంటేసింది కూడా మీరే. ఇప్పుడొచ్చి న్యాయం అడుగుతున్నారా? అంటే మీ తప్పేం లేదా? మీరేం తప్పులు చేయలేదా? మేం చేసిన ఒక్క తప్పు చెప్పండి. ఇన్ని రోజులు హారికను భరించాం. ఎన్ని తప్పులు చేసినా హారికను వెనకేసుకొచ్చాం. తనలో మార్పు వస్తుందని ఓపిక పట్టాం. కానీ తను క్షమించరాని తప్పు చేసింది. తప్పులు అందరూ చేస్తారు వసు. ఇక్కడ ఎవరూ అతీతులు కాదు. అందరూ తప్పులు చేస్తారు కాదని నేను చెప్పట్లేదు. కానీ చేసిన తప్పుని సరిదిద్దుకోకుండా ఆ తప్పుని దాచిపెట్టి మరో తప్పు చేయడం, తప్పుల మీద తప్పు చేయడం ఎంతమంది చేస్తారు? మీ కూతురు అలాంటి తప్పులే చేసింది. నన్ను, నా ఫ్యామిలీని మోసం చేసింది. అందుకే విడాకులు ఇచ్చి ఇంట్లోంచి గెంటేశాం. వదిలేస్తే సరిపోతుందా? భరణం ఇవ్వాలి కదా. భరణం ఎందుకు ఇవ్వాలి? భరణం అడిగే హక్కు మీకు లేదు. ఎందుకు లేదు? నా బేబీ ఇన్నాళ్ళు ఈ ఇంట్లో పనిచేసింది కదా. ఏం పని చేసింది? ఒక్కరోజైనా వంట చేసిందా? ఇల్లు ఉడ్చిందా? బట్టలు ఉతికిందా? పాత్రలు తోమిందా? కనీసం కట్టుకున్న భర్తకైనా సేవలు చేసిందా? తన వల్లే అఖిల్కి కాళ్లు పోయాయి. వీల్ చైర్లో ఉన్న అఖిల్ని హారిక పట్టించుకోనే లేదు. ఆస్తి మీద ఆశ తప్ప తనకి మనుషులు నువ్వు మా స్థానంలో ఉంటే క్షమించేదానివా? నేనే మీ స్థానంలో ఉన్నట్టయితే కట్టుబట్టలతో బయటికి పంపేదాని కాదు. భార్య భర్తలు విడిపోయాక భరణం ఇవ్వటం ధర్మం. భార్యగా తను బాధ్యతగా ఉండుంటే భరణం ఇవ్వడం ధర్మమే. కానీ హారిక ఏ రోజు బాధ్యతగా లేదు. ఆ కారణంతో మీరు భరణం ఇవ్వకుండా దాని బతుక్కి ఒక దారి చూపించకుండా తప్పించుకోలేరు. నేను కోర్టులో కేసు వేస్తాను. వేయండి. నాది అంటూ ఏదైనా ఆస్తి ఉంటే కదా మీ కూతురికి ఇవ్వడానికి. ఈ ఆస్తి అంతా నా అన్నయ్యది. నాకంటూ ఏమీ లేదు. ఇప్పుడు లేకపోవచ్చు, కానీ ఏదో ఒక రోజు సంపాదిస్తావు కదా. ఆ రోజు నీ సంపాదనలో సగం నా బేబీకి ఇవ్వాలి. అలా అయితే నేను ఎప్పటికీ సంపాదించను. నా అన్నయ్యలు, వదినలు నన్ను జీవితాంతం కూర్చోబెట్టి పోషించగలరు. అదేనే నీ ధైర్యం? నా ధైర్యం, నా నమ్మకం నా ఫ్యామిలీనే. ఇన్నాళ్ళు నన్ను పసిబిడ్డలా చూసుకున్నారు. ఇంకెన్నాళ్ళైనా అలాగే చూసుకుంటారు. అది చూస్తాను. నువ్వు ఎన్ని రోజులు డబ్బు సంపాదించకుండా ఉంటావో, ఎన్ని రోజులు పెళ్లి చేసుకోకుండా ఉంటావో చూస్తాను. నేను పెళ్లి చేసుకుంటే నువ్వు అడ్డుపడతావా? నీ రెండో పెళ్లికి నేను అడ్డుగా ఉన్నాననే కదా నాకు విడాకులిచ్చి గెంటేశావు. అందుకేగా ఈ నందినిని తీసుకొచ్చారు. దీన్ని పెళ్లి చేసుకోవటం కోసం నా మీద నింద వేశారు. మాటలు జాగ్రత్త హారిక. అందరూ నీలాగే ఉంటారు అనుకోకు. నా బేబీ అన్న మాటల్లో తప్పే ఉంది. ఈ నందిని రాకముందు నువ్వు అఖిల్ని హారికని కలపాలని చూసావు. జడ్జి గారిని రిక్వెస్ట్ చేసి మరీ నెల రోజులు గడువు తీసుకున్నావు. ఎప్పుడైతే నందిని వచ్చిందో అప్పుడే మీ అందరి మనసులు మారిపోయాయి. నందిని మంచిదైంది, నా బేబీ చెడ్డదైంది. చూడండి, మా తమ్ముడికి మీ అమ్మాయి సేవలు చేయకపోవడం వల్లే నందిని వచ్చింది. తను మా రిలేటివ్ మాత్రమే కాదు, నర్స్ కూడా. అఖిల్ని బాగా చూసుకుంటుంది. అవును, చాలా బాగా చూసుకుంటుంది. అఖిల్ని
తన వలలో వేసుకుని లో వసుంధరా, నువ్వు అసలు ఆడదానివేనా? కడుపుతో ఉన్న ఆడపిల్లపై చేయి చేసుకుంటావా? కడుపుతో ఉంది కాబట్టే చెంపదెబ్బతో సరిపెట్టింది. మీ నోటికొచ్చింది మాట్లాడితే పడేవాళ్ళు ఎవరూ లేరు ఇక్కడ. వాళ్లతో మాటలేంటభి, బయటికి పంపించేసే. మర్యాదగా బయటికి వెళ్ళిపోండి, లేదంటే మెడ పట్టి బయటికి గెంటేయాల్సి వస్తుంది. నీకు కావాల్సింది నందిని, నీకు దక్కింది కదా, దానికోసం ఏమైనా చేస్తావు నువ్వు. మీ ఫ్యామిలీ అంతా దిగజారిపోయారు. మీరు మనుషులు కాదు, పశువులు. ఎవరే పశువులా ప్రవర్తించింది? నువ్వు కాదా? మర్యాదగా బయటికి పో. నా బేబీ మీద చేతి, లేదంటే నేనేం చేస్తాను నాకే తెలీదు. ఏం చేస్తావ్? నీ మీద కూడా చెయ్యి వేస్తాం. వసు, వీళ్ళని బయటికి తోసేద్దాం పద. నడు నడు. మీరు తోటి కోడళ్ళు కాదు, తోడేళ్ళు. నా కూతురు జీవితాన్ని నాశనం చేశారు. నా కోడళ్ళని ఇంకొక్క మాట అన్నారంటే నాలుక చీరేస్తాను. పండి ఇక్కడి నుంచి. మళ్ళీ మా ఇంటి వైపుకి వచ్చారో పోలీసుల్ని పిలిచి జైల్లో పెట్టిస్తాను. వెళ్ళండి. పద బేబీ. అమ్మో, ఈరోజు అత్తా కోడళ్ళు విశ్వరూపం దాల్చారేంటి? నేను నోరెత్తకపోవడమే మంచిదైంది, లేదంటే వాళ్లతో పాటు నన్ను కూడా గెంటేసేవారేమో. తల్లి కుత్తులకి తగిన శాస్తి జరిగింది. మళ్ళీ మన జోలికి రారు. వాళ్ళు మళ్ళీ ఇటువైపు రాకూడదు అంటే నేను ఆఫీస్కి వెళ్ళకూడదు. అంతేకాదు, నేను ఏ జాబు చేయను. ఒక్క రూపాయి కూడా వాళ్ళకివ్వను. ఏం చేసుకుంటారో చేసుకొని. వాళ్ళు మళ్ళీ ఇక్కడికి వస్తే పోలీస్ కేసు పెట్టాబి. ఇద్దరు జైల్లో చిప్పకూడు తింటారు. అసలు ముందు జడ్జి గారికి చెప్పి చీటింగ్ కేసు కింద హారికని జైలుకి పంపించింటే బాగుండేది. మళ్ళీ ఇంటికి వచ్చేవాళ్ళు కాదు. హారిక మాటలు నువ్వేం పట్టించుకోకు నందిని. తను అసూయతో మాట్లాడింది. ఎవరో ఏదో వాగితే నువ్వెందుకు బాధపడాలమ్మా? వీధిలో కుక్కలు మురిగాయనుకో. ఎవరు ఏమనుకున్నా నువ్వేంటో మాకు తెలుసు నందిని. ఫీల్ అవ్వకు. వదినా, నందిని తీసుకెళ్ళండి. పద నందిని. హారిక, చాముండేశ్వరి మళ్ళీ మళ్ళీ ఇంటికొచ్చి గొడవ చేయకుండా ఉండేట్టు ఏదో ఒకటి చేయాలండి. నాకు తెలిసి వాళ్ళు మళ్ళీ రారు వసుగారు. వస్తే ఏం చేయాలో అప్పుడు ఆలోచిద్దాం. ఇంకా ఆలోచించడానికి ఏం లేదభి. అయ్యో పాపం అని జాలి పడితే మన పరువు తీస్తారు. మళ్ళీ వస్తే జైలుకి పంపిద్దాం. అవునభి, నేరస్తులు జైల్లోనే ఉండాలి.
మోసం చేసి మళ్ళీ మనల్ని బ్లాక్మెయిల్ చేస్తున్నారు. ఈ మనుషులు అంతే అన్నయ్య, జరిగిన నాళ్ళు జరిపించుకుంటారు, ఎదురు తిరిగితే తోక ముడుస్తారు. వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను, మీరు వదిలేండి. నువ్వెప్పుడు బన్నీ పక్కన కూర్చుంటావు కదరా, నా పక్కన కూర్చున్నావేంటి? వాడికి నాకు కటిఫ్ అయింది. నిన్న పోయం నేర్చుకోమని మిస్ చెప్పింది కదా, నేర్చుకున్నావా? లేదు. మరి మిస్ పనిష్మెంట్ ఇస్తుంది కదా, ఎలా చేస్తావు? ఎలా చేస్తానా? ఇలా కళ్ళకి బ్లాక్ స్పెట్స్ పెట్టుకుంటాను, కింద బుక్ పెట్టుకుంటాను, కిందకి చూస్తూ మిస్కి పోయం అప్పచెప్తాను. నువ్వు సూపర్ రా. గుడ్ మార్నింగ్ టీచర్. గుడ్ మార్నింగ్, కూర్చోండి. థాంక్ యూ టీచర్. నిన్న పోయమ్స్ చెప్పాలని చెప్పాను, నేర్చుకున్నారా? నేర్చుకున్నాం టీచర్. బన్నీ, నిన్న చెప్పిన పోయం చెప్పు. ఉప్పు కప్పు రంబు నొక్క పోలిక నుండు, చూడ చూడ రుచులు జాడ వేరు, పురుషులందు పుణ్య పురుషులు వేరయ్యా, విశ్వదాభిరామ వినురవేమ. వెరీ గుడ్, సిట్ డౌన్. రమేష్, నువ్వు చెప్పు. గంగిగోవు పాలు గరిటెడైనను చాలు, కడవడైన నేమి కరుము పాలు, భక్తి కలుగు కూడు పట్టెడైనను చాలు, విశ్వదాభిరామ వినురవేమ. గుడ్, సిట్ డౌన్. కిట్టు, స్టాండ్ అప్. నిన్న చెప్పిన పోయం నేర్చుకున్నావా? నేర్చుకున్నాను మిస్. చెప్పు. ఏంట్రా కళ్ళద్దాలు? కళ్ళకు వచ్చింది మిస్. సరే చెప్పు. మేడం, మిమ్మల్ని ప్రిన్సిపాల్ గారు పిలుస్తున్నారు. వస్తున్నాను. ఓకే మేడం. బన్నీ మిస్, నువ్వు అందరితో పోయమ్స్ అప్పచెప్పించుకో. ఎవరు చెప్పకపోయినా బెంచ్ మీద నిలబెట్టు. ఓకే మిస్. పద్యం చెప్పు బావా. నా ముఖం చూసి చెప్పు. రే, ఆ బుక్ ఇవ్వరా. నీకు కళ్ళ రాలేదు, స్పెట్స్ పెట్టుకుని బుక్ చూస్తూ పోయం చెప్తున్నావని నాకు తెలుసు. చూడకుండా చెప్పు. బుక్ ఇస్తావా లేదా? ఇవ్వను. నేను నేర్చుకోలేదు. అయితే బెంచ్ ఎక్కి నుంచో. నేను నిల్చోను. మిస్ వస్తే పనిష్మెంట్ ఇస్తుంది బావా, నుంచో. నువ్వు చెప్తే నేను నిల్చోవాలా? ఎవరొచ్చి చెప్పినా నేను నిల్చోను. ఏమైంది బన్నీ? కిట్టు పోయం చెప్పట్లేదు మిస్, పైగా కళ్ళకని ఫ్రాడ్ చేస్తున్నాడు. స్పెట్స్ పెట్టుకుని ఈ బుక్ చూసి పోయం చెప్పాలనుకుంటున్నాడు. ఈ ఏజ్కే నీకింత ఫ్రాడ్ ఏంట్రా? ఎంత చెప్పినా నీకు బుద్ధి రాదా? లే, బెంచ్ మీద నిల్చో. నేను నిల్చోను. ఎదిరిస్తున్నావేంట్రా? నిల్చోకపోతే నిన్నట్లాగే నీల్ డౌన్ చేయిస్తావు. స్టాండ్ అప్. సైలెన్స్. ఈరోజు క్లాస్ అయ్యే వరకు నువ్వు అలాగే నిల్చో. కూర్చున్నావనుకో గోడ కుర్చీ వేయిస్తా. మిగతా వాళ్ళందరూ 1 by 1 పోయం చెప్పండి. బన్నీ, నీ ప్లేస్లో కూర్చో. మిగిలిన వాళ్ళందరూ 1 by 1 పోయం చెప్పండి. ఉప్పు కప్పు రంబు నొక్క పోలిక నుండు, చూడ చూడ రుచుల జాడ వేరయ్య, విశ్వదాభిరామ వినురవేమ. గుడ్, సిట్ డౌన్. ఎందుకమ్మా, ఎందుకు బాధపడుతున్నావు? జరిగింది మర్చిపో. అఖిల్ కొత్త జీవితం స్టార్ట్ చేస్తాడు.
ఆ కొత్త జీవితం గురించే బాధపడుతున్నానభి. ఆ హారిక అఖిల్ జీవితంలోంచి వెళ్ళిపోయిందని ఆనందించేలోపు హారిక మళ్ళీ వచ్చి వాణ్ణి పనిచేయనివ్వకుండా చేసింది. అఖిల్ పని చేయాల్సిన అవసరం ఏముందమ్మా? నేను అభి లేమా? అఖిల్ పని చేయకపోయినా తనకే లోటు రానివ్వమత్తయ్య. మా కన్న బిడ్డలాగా చూసుకుంటాము. మీరిలా చూసుకున్నారు కాబట్టే అఖిల్ ఇంకా బతికున్నాడు వసు. కానీ ఏ ఉద్యోగం చేయకుండా అఖిల్ ఎన్నాళ్ళని ఖాళీగా ఉంటాడు? వాడు మళ్ళీ పెళ్లి చేసుకోవాలి కదా. తప్పకుండా చేద్దాం అత్తయ్య. ఒక మంచి అమ్మాయిని చూసి అఖిల్కి పెళ్లి చేద్దాం. అఖిల్ని ప్రేమించే అమ్మాయి, అఖిల్ని కంటికి రెప్పలా చూసుకునే అమ్మాయిని చూసి పెళ్లి చేద్దాం అత్తయ్య. ఆ విషయంలో మీరు దిగులు పడొద్దమ్మా. అఖిల్ కోసం ఒక మంచి అమ్మాయి ఎక్కడో ఒక చోట ఉండే ఉంటుంది. అలాంటి అమ్మాయి ఎక్కడున్నా వెతికి అతి త్వరలోనే అఖిల్ పెళ్లి చేద్దామమ్మా. మీరప్పుడే అఖిల్ పెళ్లి గురించి ఆలోచిస్తున్నారా? అసలు వాడికి రెండో పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉందో లేదో అని. చేసుకుంటాను అత్తయ్య. అది నన్ను ఛాలెంజ్ చేసి వెళ్ళింది కదా, దానికోసం అన్నా నేను రెండో పెళ్లి చేసుకుంటాను. అది కాదురా, నీకు మొన్ననే కదా విడాకులొచ్చాయి, అప్పుడే రెండో పెళ్ళంటే. ఎవరేమనుకుంటే నాకేంటి? దానికన్నా మంచి అమ్మాయిని, నన్ను ప్రేమించే అమ్మాయిని, నన్ను బాగా చూసుకునే అమ్మాయిని, నా గురించి ఆలోచించే అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను. అలా అనుకునే కదరా హారికని ప్రేమించి పెళ్లి చేసుకున్నావు. దానంత త్వరగా మర్చిపోతావా? పాపం, అది కూడా నిన్ను ప్రేమించింది కదరా. ఆపుదినా, దాని పేరు ఇంట్లో ఎత్తకు. అంటే ప్రేమంత త్వరగా చావదు కదా వదినా. కోర్టు విడాకులిస్తే మనుషులు విడిపోతారు కానీ మనసులు విడిపోవు కదా. మనసు విరిగిపోయిన తర్వాతే మనిషిగా విడాకులు తీసుకున్నాను. ప్రేమంటే అంత సులభంగా మర్చిపోయేది కాదు కదరా. నీ మనసు విరిగిపోయి ఉండొచ్చు, కానీ హారికి ఇంకా నిన్ను ప్రేమిస్తోందేమో, నీతో కలిసి బతకాలనుకుంటుందేమో. దేవుడి దయ తలిచి మళ్ళీ నిన్ను కలవచ్చేమో. తొందరపడి నువ్వింకో పెళ్లి చేసుకుని హారికకు అన్యాయం చేయటం ఎందుకు? వదినా, ఇంత జరిగా కూడా నువ్వింకా దాన్ని వెనకేసుకొస్తున్నావంటే నేనేం చేయాలి? పెద్దమ్మా, అత్తయ్యకి అఖిల్ మీద కంటే హారిక మీదే ప్రేమ ఎక్కువ పెద్దమ్మా. నిన్ను నోరు మీవే. దాన్ని సమర్థించావంటే నువ్వు కూడా దాని దగ్గరికి వెళ్ళిపో. పెద్దమ్మ చెప్పింది కదత్తా, బయటికి వెళ్ళొత్తా. నీ బ్యాగ్ నేను తీసుకొస్తాను కానీ నువ్వు బయటికి నడు. నడు. దమయంతి, నువ్వు ఆగు. హారిక కథ ముగిసిపోయింది అత్తయ్య. తను మళ్ళీ ఇంటికి రావడం, అఖిల్తో కలిసి ఉండడం జరగదు. దయచేసి తన గురించి మాట్లాడడం మానేయండి. తను మారదన్నయ్య. కుక్కతో ఒక వంకర అన్నట్టు మళ్ళీ మళ్ళీ ఆ హారిక గురించే మాట్లాడుతుంది. ఇప్పుడే బయటికి పంపించేయడమే మంచిది. వదలవే. ఏదో ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు కదా అని ఓ మాట అన్నాను. అది తప్పైతే దాని గురించి మాట్లాడటమే మానేస్తాను. వీడు నా మేనల్లుడు, కానీ అదేమన్నా నా కూతురా? దానికోసం నేనెందుకు బాధపడాలి? నేను దాన్ని మర్చిపోయి చాలా రోజులైంది అత్తయ్య. మీరు కూడా మర్చిపోండి. నేను మరొక అమ్మాయిని పెళ్లి చేసుకుని దానికి బుద్ధి చెప్తాను. ఈసారైనా మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకో తమ్ముడు. అమ్మనే, నీ జీవితం బాగుండాలి. తప్పకుండా బాగుంటుంది.
ఈసారి అఖిల్ జీవితంలో అడుగుపెట్టే అమ్మాయి నాకన్నా పావని అక్క కన్నా మంచిదై ఉంటుంది. నన్ను నీ లైఫ్లోకి రాణిస్తావా బావా? అమ్మా, నువ్వంటే నాకు చాలా ఇష్టం. ఇప్పుడు కాదు, మరదలుగా నిన్ను ఎప్పటినుంచో ఇష్టపడుతున్నాను. నువ్వు హారికను లవ్ చేస్తున్నావని తెలిసి అప్పుడు చాలా బాధపడ్డాను. హారికతో నీ పెళ్ళయ్యాక నా ఇష్టాన్ని నాలోనే దాచుకున్నాను.